హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్. వాటర్ సోర్స్ ఉండి రెడ్ సాయిల్ చుట్టూ ఫెన్సింగ్ ఉన్న ఒక ల్యాండ్ సేల్కి వచ్చిందండి. మనకు అది కనిపించేది గేట్ నుండి స్టార్ట్ అవుతుంది, అక్కడ వరకు రోడ్డు, డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీది. సో మధ్యలోకి వెళ్ళి కూడా ఇది రోడ్ వేశారు లోపలికి పోవడానికి. సో వాటర్ క్వాంటిటీ చూడండి, వాటర్ క్వాంటిటీ అలా వస్తుంది. ఇది 24/7 వాటర్ ఇలానే వస్తుంది, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వాటర్ ఉన్న ఏరియా అయితే మనకు అన్నిటికీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కల్టివేట్ కానీ లేదంటే ఇంకేదైనా ఫర్దర్గా వెంచర్కి బిజినెస్ దేనికైనా కూడా వాటర్ అయితే మేజర్ ఇంపార్టెంట్. సో అందుకనే వాటర్ అలా ఉంచాను. సో ఇది ఆల్ టోటల్ అయితే 42 acres ల్యాండ్. ఇది చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది, ఎట్లా ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో ఇదైనా ప్రాపర్టీ తీసుకున్న ముందు అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను, క్లియర్ టైటిల్ ఉందా లేదా, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పట్టా, పాస్బుక్, బహానీలు, ఈసీలు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకున్న తర్వాతనే మీరైతే అడ్వాన్స్కి వెళ్ళండి. ఏదైనా ప్లాట్ అయినా హౌస్ అయినా ఏదైనా ప్రాపర్టీ అయితే ఫస్ట్ క్లియరా కాదా చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి. సో ఇది మనకి ఆఫ్ అయితే ప్యాడ్ పెట్టిళ్ళు, వరి పెట్టిళ్ళు, ఇది ఆఫ్, రిమైనింగ్ ఇదంతా పామాయిల్ తోట పెట్టిళ్ళు. మొత్తం ఇది ఆల్ టోటల్ అయితే 42 acres ఇది. సో వీళ్ళు పర్ గుంట వచ్చేసి 2 లక్షలు చెప్తున్నారు, 2 lakhs పర్ గుంట. సో నెగోషియబుల్ అది. ఇదైతే మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే అరౌండ్ ఒక 35 kilometers వస్తుంది. ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి 25 kilometers, వరంగల్ ఎయిమ్స్ నుంచి ఒక 15 kilometers అలా వస్తుంది. సో తార్ రోడ్ నుంచి ఈ లోపలికి ల్యాండ్కి రావడానికి అరౌండ్ ఒక 700 meters ఉంటుంది. ఇందాక ఈ గేట్ నుంచి కొంచెం ముందు వరకు అది ఆ రోడ్ కూడా చూపిస్తాను, కనిపిస్తుంది మీకు ముందు. సో ఇది అయితే మనకి ఆల్ టోటల్ ఇలా ఉంది. సో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, ఎవరితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండేది ఇదైతే మనకి ఫామ్ హౌస్లకు కానీ లేదంటే వెంచర్కి కానీ వాటికి అయితే బాగా పనిచేస్తుంది. ఎవరైనా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సిటీకి దగ్గరలోనే, మరి దూరం కాదు కాబట్టి ఇక్కడ వరకు తార్ రోడే, సో ప్రాబ్లం లేదు. సో ఇదైతే ఆల్మోస్ట్ మనకి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి అరౌండ్ 79 lakhs per acre చెప్తున్నారు కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇయర్ ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇదైతే మనకు ఒక ప్రాపర్టీ, ఇది అమ్మకానికి ఉంది. ఇంకా మీకు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా నాకైతే ఒకవేళ డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ అమ్మాలనుకునే వాళ్ళు మీ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ నాకు ఇస్తే, హౌస్ కానీ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఒకసారి మా ఇంట్లో మీకు చెక్ చేసుకొని ఒకసారి వచ్చి అయితే మేము ఇట్లా డ్రోన్తో షూట్ చేసి మేము అంత క్లియర్ కట్గా మీకు అప్లోడ్ అయితే చేస్తాము. సో ఇది మనకు ఆ దారి కనిపిస్తున్నది, అటు అక్కడ నుంచి ఇక్కడ వరకు తార్ రోడ్ నుంచి ఇటు వరకు ఒక 700 meters అలా ఉంటుంది. సో 40 feet బీట్ అక్కడ బాట 40 feet ఉంటుంది, అది 100 feet బాట. సో ఇంకా ఫర్దర్గా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకేదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో ఇదండి ఒక ప్రాపర్టీ అయితే మంచి వాటర్ ఉండి రెడ్ సాయిల్, అందరు అడిగేది వాటర్ ఉండాలి, రెడ్ సాయిల్ ఉండాలి, కొంచెం సిటీకి దగ్గరలో ఉండాలన్నారు కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఛాన్స్ ప్రాపర్టీ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. Bye bye. We'll meet in the next video. Until then, bye bye.